హలో, గోపాల్, దుబాయ్ గోపాల్ హియర్. హూస్ దిస్? నా పేరు సోనాక్షి. దుబాయ్ నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్ లో బ్యాగులు మారిపోయాయి. నా బ్యాగ్ మీ దగ్గర ఉందని తెలిసి మీకు కాల్ చేస్తున్నాను. మీ బ్యాగ్ ఎస్ నా దగ్గర ఉందా? ఎస్. మీ అడ్రస్ చెప్తే మా హస్బెండ్ పంపిస్తా, తను వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఓ, ఆర్ యు మ్యారీడ్ సోనాక్షి? మీరు ఎక్కడ ఉంటారు? నాకు మీ అడ్రస్ చెప్పండి, మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటాము. చూడండి, మీ బ్యాగ్ నా దగ్గర ఉన్నప్పుడు నా బ్యాగ్ మీ దగ్గర ఉండాలిగా. అది నాకెలా తెలిసింది? చూడండి, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే మీ బ్యాగ్ నా దగ్గర ఉన్నప్పుడు నా బ్యాగ్ మీ దగ్గరే ఉండాలి. యా, మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది. అది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంటుంది, అదేనా? అవును. దానికి ఒక yellow కలర్ బ్యాండ్ కూడా కట్టి ఉంటుంది. ఎస్. ఓ, దెన్ ఐమ్ సారీ, దట్స్ నాట్ మై బ్యాగ్. అది నా బ్యాగ్ కాదు. ఇప్పుడు మీ బ్యాగ్ డీటెయిల్స్ చెప్పండి. అది ఏ కలర్ లో ఉంటుంది, దాని లోపల ఏం ఐటమ్స్ ఉన్నాయి, వగేరా వగేరా. రే, ఏంటి ఆటలుగా ఉందా? అబ్బో, ఏంటి ఆ గోపాల్ గారి కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నావా? వెటకారమా? ఇందులో వెటకారమే ఉంది. ఒకసారి డిన్నర్ కి ప్రిపేర్ చేసావు, ఒకసారి బ్రేక్ఫాస్ట్ రమ్మని పిలిచావు, ఇక మిగిలింది లంచే కదా. స్నాక్స్ కి కూడా పిలుస్తాను, నీకేంటి ప్రాబ్లం? నాకు ప్రాబ్లం ఉంది. అయితే గీతే నీకుండాలి కానీ వండేది నువ్వు, వడ్డించుకునేది నువ్వు కదా, మరి నీకేంటి బాధ? నా బాధంతా ఫుల్గా ఫుడ్ మాత్రం ఇక్కడ లాగించేసి మొత్తం గిఫ్ట్లన్నీ తీసుకెళ్లి అక్కడిస్తున్నాడని. ఇదిగో, దుబాయ్ నుంచి తీసుకొచ్చిన గిఫ్ట్లన్నీ ఏం చేశాడు? తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇచ్చాడు. నీకెలా తెలుసు? నువ్వు చూసావా? బ్రేక్ఫాస్ట్ చేసి మన ఇంట్లో చెల్లేటప్పుడు గిఫ్ట్ బ్యాగ్ తీసుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఉత్త చేతులు ఆడించుకుంటూ తిరిగి వచ్చాడు. ఉషా వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు చూడటమే నీ పనా? అయినా వాళ్ళ ఇంటి వైపు నువ్వెందుకు చూసావు? హలో 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 మేడం గారు, మీ గోపాల్ సార్ మీకు గిఫ్ట్ లోకుండా వెళ్ళిపోతున్నప్పుడు వెనకెళ్ళి చూడమని చెప్పింది మీరే, మర్చిపోయారా? అయినా గిఫ్ట్లన్నీ ఆవిడకి ఎందుకు ఇచ్చాడు? మర్యాదగా నీ అడ్రస్ చెప్పి మాకు ఆ బ్యాగ్ అప్పగించు, లేదంటే లేదంటే ఐఎమ్ సారీ సార్, మా ఆయన ఏదో టెన్షన్ లో ఉండి అలా మాట్లాడారు. నాది పర్పుల్ కలర్ ట్రాలీ బ్యాగ్. సోనాక్షి గారు, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నా దగ్గర ఉంది బ్రౌన్ కలర్ బ్యాగ్. ఓకే, బాయ్. హలో సోనాక్షి. రే, నాటకాలు ఆడకు. బ్యాగ్ నీ దగ్గర ఉందని నాకు తెలుసు. అందులో ఏది మిస్ అయినా నీ ప్రాణాలు నీకు దక్కవు. రే, బ్యాగ్ జిప్ తీసినంత ఈజీ అనుకుంటున్నావరా నా ప్రాణాలు తీయటం? చూడు, నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను. రెండోసారి ఫోన్ చేసావా మర్యాదగా ఉండదు. చూడు, ఏదో సోనాక్షి వాయిస్ బాగుంది కదా అని ముచ్చట పడి రెండోసారి ఫోన్ ఎత్తాను. లేకపోతే నీ బోరింగ్ పైప్ లాంటి వాయిస్ ఎవడంటాడ్రా? పెట్టే, ఇంకొకసారి ఫోన్ చేయకు. వేరే రే, సోనాక్షిని అడిగాని చెప్పు. రే రే రే, ఫోన్ కట్ చేయకు. ఈ బ్యాగ్ కోసం ప్రాణాలు తీసేంత రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నారంటే అంత ఇంపార్టెంట్ ఐటమ్ ఈ బ్యాగ్ లో ఏముంటుంది? నీ బాధ గిఫ్ట్ మొత్తం తీసుకెళ్ళి ఆవిడికి ఇచ్చాడనా, లేక నీకివ్వలేదనా? హలో, నేను గిఫ్ట్ల కోసం పడి చచ్చే టైప్ కాదు. నాకేం ఆ గిఫ్ట్స్ అవసరం లేదు. కరెక్టే కరెక్టే, నీకు అసలు గిఫ్ట్ల మీద ఇంట్రెస్టే లేదు. గోపాల్ హ్యాండ్ వాష్కి వెళ్ళినప్పుడు నువ్వు కంగారుగా వాడి గిఫ్ట్ బ్యాగ్లన్నీ కక్కుర్తిగా వెతికేసినప్పుడే అనుకున్నాను నీకు అసలు గిఫ్ట్ల మీద ఇంట్రెస్టే లేదని. నేను అలా వెతకడానికి వేరే కారణం ఉంది, నీకు అది తెలీదు. అబ్బో, ఏంటో ఆ వేరే కారణం? అవన్నీ నీకు అనవసరం. తన కోసం నువ్వు ఎంత కష్టపడి ఇన్ని ప్రిపేర్ చేస్తే అన్ని గిఫ్ట్స్ తీసుకెళ్ళి ఆ ఉషాకి ఇచ్చేసాడంటే అది నాకు అనవసరం అని ఎలా అంటున్నావు నువ్వు? నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. టాపిక్ మారుస్తావా? ఓకే ఓకే, కానీ నువ్వు ఆ గోపాల్ కోసం ఎంత కష్టపడ్డావు. నిద్ర మానేసి డిన్నర్ సాక్రిఫైస్ చేసి ఒకటా రెండా నువ్వు ఇన్ని కష్టపడి పనులు చేసి పెడితే అసలు ఏమి ఇవ్వలా రూపాయి గిఫ్ట్లన్నీ ఇచ్చేసాడు.
ఏంటి కామెడీయా జోకా నేను ఇంత ఫీల్ అవుతుంటే నీకు వెళ్ళి పాట చెయ్యి ఎంజాయ్ ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇక్కడ ఆడుకుంటున్నా నీకు ఆడుకున్నట్టు అనిపిస్తున్నానా ఒడియాలకి కాపలా కాస్తున్నా చూస్తుంటేనే కనిపిస్తుంది నువ్వు ఎంత మంచిగా కాపలా కాస్తున్నావు ఎప్పుడు చూసినా నువ్వు మా పిన్ని రిటర్న్ కి రెడీగా ఉంటారు సర్లే ఇంటికి మీ పిన్ని రాదా ఇక్కడ నేను అక్కడ కాపలా పెట్టి వెళ్ళి అక్కడ కూర్చుంది ఎక్కడ్రా అదిగో సర్లే వెళ్ళి ఆడుకో టాటా రాగా ఒకదాని ఇక్కడ కూర్చొని ఏం చేసినావే రాదా ఆ కళ్ళలో నీళ్ళేంటి ఏం లేదే వదలడానిక పట్టుకుంది ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు బ్యాంగిల్స్ ఎక్కడ కొన్నావా అని ఎందుకు చాలా బాగున్నాయి కొనలేదు ఇది ఫ్రీ గిఫ్ట్ ఫ్రీ గిఫ్టా ఎవరిచ్చారు బాయ్ ఫ్రెండా ఇచ్చింది ఫ్రెండే కానీ బాయ్ ఫ్రెండ్ కాదు అంటే మన శరత్ ఉన్నాడు కదా శరత్ మీకు బ్యాంగిల్స్ గిఫ్ట్ గా ఇచ్చాడా పిక్లో చాలా ముద్దొస్తున్నావురా ఏం చేస్తున్నావురా నీతో మాట్లాడాలనిపిస్తుంది హలో ఇప్పుడే వస్తున్నాను నాకు ఐ లవ్ యూ చెప్పడానికే పిలిచినట్టున్నారు హాయ్ శరత్ హాయ్ రాధా నైస్ డ్రెస్ థ్యాంక్ యూ ఏదో చెప్పాలి అన్నా యాక్చువల్గా చెప్పడానికే పిలిచాను నిన్ను కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పర్వాలేదు శరత్ ఏంటో చెప్పు చెప్పాక తప్పుగా అనుకోకూడదు మరి అయ్యో శరత్ నేనేమనుకోను ఏంటో చెప్పు చెప్పాక వీడేంటి నాకు ఇట్లాంటి పనులు చెప్పినా ఫీల్ అవ్వకూడదు ఓకే నేనేమనుకోను శరత్ ఏంటో చెప్పు ఏం లేదు నేను నా గర్ల్ ఫ్రెండ్ కి బ్యాంగిల్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను నాకేమో ఈ కలర్లు డిజైన్లు పెద్దగా తెలీదు యాక్చువల్గా నేనేమనుకుంటున్నానంటే నీ చేతి సైజ్ అయితే కరెక్ట్ అనుకుంటున్నా ఎస్ తనకి 1 సెకండ్ తనకి ఈ చేతి సైజ్ కరెక్ట్ అనిపిస్తుంది సో
ఓ నాకు రేపటి కల్లా ఒక మంచి బ్యాంగిల్స్ తెచ్చుకుంటావా ప్లీజ్? ఇదిగో నేను ముందే చెప్పాను నీకు ఇట్లాంటివన్నీ ఫీల్ అవ్వద్దని. అయినా అమ్మాయిలకి ఇక తెలిసేది అమ్మాయిలకి ఏం నచ్చుద్దో. ఓకే, కానీ తనకు బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగుండాలి. ఓకేనా? చూడగానే చాలా బ్రైట్ అనిపించాలి. ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, నీ సెలెక్షన్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్. శరత్ తన గర్ల్ ఫ్రెండ్ కి బ్యాంగిల్స్ గిఫ్ట్ గా ఇవ్వాలి, హెల్ప్ చేయమంటే చేశా. ఆ షాప్ వాడు బై 1 get 1 ఈ సెట్ ని ఫ్రీగా ఇచ్చాడు. శరత్ దీన్ని ఉంచుకోమన్నాడు. బ్యాంగిల్స్ బాగున్నాయి, బ్యాంగిల్స్ వెనకాల స్టోరీ బాగుంది, కానీ నాకే ఏమీ బాలేదు. అదేంటి అలా అన్నా? నేనెంత వెర్రిదాన్ని కాకపోతే నా అంతటా నేనే నా ప్రేమను దూరం చేసుకుంటాను. కాదా, నువ్వేమంటున్నావే? నేను శరత్ ని ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నానే. తను నాతో మంచి ఫ్రెండ్ గా ఉంటుంటే నన్ను కూడా తను ఇష్టపడుతున్నాడేమో అనుకున్నాను. కానీ నో తెరిచి ఏ రోజు చెప్పలేదు. నా దురదృష్టమో పిరిగితనమో. ఎప్పుడు చెప్దామనుకున్నా తనని చూస్తూ నేను ఒక మాట కూడా మాట్లాడలేకపోయేదాన్ని. ఇప్పుడు చెప్దామన్నా చెప్పలేను, ఎందుకంటే తన మనసులో ఇంకెవరో ఉన్నారు. ఐమ్ సారీ రా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. ఇన్ని రోజులు ఈ విషయాన్ని నీకు కూడా చెప్పలేదు కదా, అందుకేనేమో ఇలా జరిగింది. ఇప్పుడు ఎందుకే అదంతా? ఈ విషయాన్ని శరత్కి చెప్పలేను. అట్లీస్ట్ నీకు చెప్పడం వలన కొంచెం గిల్టీ ఫీలింగ్ తగ్గింది. అవే నాకు ఒక హెల్ప్ చేస్తావా? చేస్తా అన్నమాట. ఏంటి కదా ఇదంతా? కావేరి, నువ్వు కలిసినప్పుడు నా ప్రేమ గురించి చెప్తావా? అతను నాకు దక్కకపోయినా పర్వాలేదు, నా ప్రేమ గురించి అతను తెలుసుకుంటే చాలు. చెప్తావా ప్లీజ్ కావేరి, ప్లీజ్. శరత్ ని ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నానే. కావేరి, నువ్వు కలిసినప్పుడు నా ప్రేమ గురించి చెప్తావా? అతను నాకు దక్కకపోయినా పర్వాలేదు, నా ప్రేమ గురించి అతను తెలుసుకుంటే చాలు. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా,
లోకమంటూ లేనే లేనిది ప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది దూరం దగ్గరంటూ చూడది ప్రేమ నీలా చెంత చేరి నన్ను మాట్లాడిస్తోంది హాయ్ హాయ్ కావేరి మన ఇద్దరిలో బెస్ట్ లవర్ ఎవరు చెప్పు నేను నేను కాదు నేను 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 సరే సరే నువ్వేలే సరే I love you, Ishan. I love Sharad. ఏంటి 1 minute చేయి చూపించు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాధా కావేరి నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం ఏం చేస్తావు చెప్పు మీ ఫ్రెండ్షిప్ కోసం మీ హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను రాధా. లవ్ యూ కావేరి అలా కాల్ కట్ చేయడం దేనికి ఏకంగా నా నెంబర్ డిలీట్ చేసి అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా ఎందుకు కావేరి ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నేనేం చేశాను ప్లీజ్ శరత్ నన్నేమి అడక్కు నన్ను వదిలే వదిలేయడానికి నిన్ను ప్రేమించింది నువ్వు నా గిఫ్ట్స్ రిటర్న్ చేసినంత ఈజీగా నిన్ను నీ ప్రేమను వదులుకున్నాను కావేరి నా మెసేజెస్ రిప్లై చేయట్లేదు నేను కాల్స్ కట్ చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు ఈ 4 రోజులు నిన్ను ఎంత మిస్ అయ్యాను తెలుసా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు కావేరి నాకు నరకంలో ఉంది ఇలా కామ్గా ఏం మాట్లాడుకున్నా ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది చెప్పు ప్లీజ్ శరత్ నన్ను అసలు ఏమి అడక్కు నేను వెళ్తాను ఏ కావేరి ఆగు ఏముందబ్బా ఈ బ్యాగ్లో
ఇది లాక్ వేసిందంటే లోపల ఏదో ఇంపార్టెంట్ ఉండాలి. జీరో. Yes. ఇప్పుడు ఎందుకు రాదో నేను చూస్తా. లాభం ఈ లాక్నే కత్తిరిచేద్దాం. ఇంకా లాభం Wow.